హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చి పచ్చిశనగపప్పు క్యాబేజీ కర్రీ, ఇగురు కర్రీ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ముందుగానే క్యాబేజీ కట్ చేసేసి పక్కన పెట్టాను. ఇలా కట్ చేసేసుకోవాలండి. మనం నీట్గా కట్ చేసేసుకుని పక్కన పెట్టాలి. 2 పచ్చిమిరకాయలు కూడా తీసుకున్నాను. పచ్చిశనగపప్పు వాటర్ పెట్టి బాయిల్ చేశాను. పసుపు వేసి లైట్గా సాల్ట్ కూడా వేసాను. సాల్ట్ వేసి ఉడకబెట్టి లైట్గా కప్పులో పెట్టాను. ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకున్నాను. మనకి కప్పుడు తీసుకున్నాను ఉల్లిపాయలు, కరివేపాకు, లైట్ కొత్తిమీర, టమాటీలు ఒక 3 తీసుకున్నానండి. టమాటీలు కూడా కట్ చేసేసి ఇలా పెట్టాను కప్పులోను. ఇవి ప్రాసెస్. స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిశనగపప్పు క్యాబేజీని. ఆయిల్ పోస్తున్నానండి తగినంత. కళాయి బాగా వీటెక్కనించాలి, ఆయిల్ కూడా బాగా వీటెక్కాలి. ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? వీటెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసాను. ఒక పచ్చిమిరకాయ వేస్తున్నాను. ఒకటి లాస్ట్లో వేద్దారని, తర్వాత వేద్దారని ఒక పచ్చిమిరకాయ వేసాను. పచ్చిశనగపప్పు మనం ముందుగానే నానబెట్టేసుకుని, మనం ఒక పావు గంట నానబెట్టేసి కడిగి నానబెట్టుకుని తర్వాత ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టి దాంట్లో లైట్గా పసుపు సాల్ట్ వేసాను నేను. అలా చేసుకోవాలండి, ముందుగానే నానబెట్టుకోవాలి. మనం వెంటనే తీసేసి పట్టేయకూడదు పచ్చిశనగపప్పు. ఉల్లిపాయలు వేగనివ్వాలి. ఆయిల్లోనే వేగనిచ్చుకోవాలి ఉల్లిపాయలు మొత్తం. ప్లేట్ పెడుతున్నాను. ప్లేట్ తీసి చూస్తాను ఎలాగో ఆయిల్లో ఉడకాలి. ఒక 5 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూస్తే ఆయిల్లో ఎలాగో వేగాలి. బాగా ఇలా కలుపుకోవాలండి. బ్రౌన్ కలర్ రావాలి లైట్గా. కరివేపాకు, పచ్చిమిరకాయ, ఉల్లిపాయలు బ్రౌన్ కలర్, లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనించుకోవాలి. క్యాబేజీ చాలామంది తినరు, చాలామంది ఇష్టపడరు. క్యాబేజీ చాలా మంచిది, మెదడుకు కూడా మంచిదే, చాలా మంచిది. మనము ఇలాగ కట్ చేసేసుకుని ఇలాగ వండుకుంటే చాలామంది ఇష్టంగా తింటారు. తిన్నోళ్ళు కూడా తింటారండి ఇలా వండుకుంటే. మొత్తం ఇవన్నీ కలుపుకోవాలి. ప్లేట్ పెట్టేస్తున్నాను. బాగా మగ్గాలి కదా ఆయిల్లోనే, ఇవి కూడా మగ్గిపోవాలి. ఐదు నిమిషాల తర్వాత చూసాను. ఇలాగ మనకు ఆయిల్లోనే వేగిపోవాలి, ఇవి మగ్గిపోవాలి బాగా ఆయిల్లోనే.
టమాటా వేస్తున్నాను. ఇవి అవి బాగా కలుపుకోవాలి. మనకి క్యాబేజీ కొంచెం లైట్గా నీరు వస్తుంది కదా, మనం అసలు వాటర్ వేసుకోకుండా ఒక కర్రీ చేస్తున్నాను. ఇది వాటర్ వేసుకోకుండానే చేస్తున్నాను. టమాటీలు వేసాను కదా, ప్లేట్ పెట్టేస్తున్నాను. మళ్ళీ చూద్దాం, ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తున్నాను. ఇలాగ ఆయిల్లోనే వేగాలి బాగా. టమాటీలు కూడా బాగా ఉడకాలి ఆయిల్లోనే, క్యాబేజీ టమాటీని. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇదంతా మొత్తం ఇలా కలవాలి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కూడా, ప్రాసెస్ అంతా ఇలా కలవాలి. సాల్ట్ వేసాను. సారీ, సాల్ట్ కాదు, పసుపు వేసాను. సాల్ట్ అంటున్నాను. కారం, స్పూను హాఫ్ వేసాను నేను, ఒక స్పూన్ హాఫ్ వేసాను. ఇది మనకి ముందుగా లైట్గా వేసాను కదా సాల్ట్, తర్వాత వేసుకోవాలి సాల్ట్. మనం సరిపోయింది లేదు చూసి. కరివేపాకు కొత్తిమీర కూడా వేసాను. మొత్తం కలుపుకోవాలి, ఇదంతా ప్రాసెస్ అంతా కలవాలి. ఇప్పటికే చూడండి, వాటర్ వేయకపోయినా ఆయిల్లోనే బాగా అయిపోయింది కర్రీ. అయిపోయింది, మెత్తగా అయిపోయింది క్యాబేజీ. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. సప్పకుందండి, సరిపోలేదు, సాల్ట్ వేసాను. ప్లేట్ పెడుతున్నాను. ఓన్లీ ఆయిల్లోనే బాగా ఉడకాలి. ఆయిల్లోనే ఉడకనిచ్చుకోవాలి. మనం చిన్నగా మంట చేసుకుని ఆయిల్లోనే ఉడకనిచ్చుకోవాలి. పచ్చిశనగపప్పు ఉడకబెట్టిందండి. నేను సాల్ట్ పసుపు వేసాను అన్నాను కదా, ప్రాసెస్ ఆల్రెడీ అయిపోయింది. ఇది బాగా మెత్తగా ఉడికిపోకూడదు పచ్చిశనగపప్పు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో కూడా పిల్లలు కూడా చక్కగా తింటారు, అందరూ తింటారు. క్యాబేజీ తిన్నోళ్ళు కూడా తింటారు ఇలా వండుకుంటే. ప్లేట్ పెడుతున్నాను, మగ్గాలి కదా. జస్ట్ 2 మినిట్ తర్వాత చూస్తున్నాను. ఆయిల్ ఎలా తేలిపోయింది చూడండి, ఇలా రావాలి కర్రీ అన్నది. మనకి ఎప్పుడైనా సరే
ఆయిల్ పైకి వస్తేనే ఓన్లీ ఆయిల్లోనే చేశాను నేను, వాటర్ అసలు వేయలేదు. ఎంత మొత్తం బాగా కలుపుకోవాలి. చాలా బాగా స్మెల్ వస్తుంది. లైట్గా గరం మసాలా వేసాను, లైట్గా ఎక్కువ వేయలేదు. అంతేలాగా అయిపోవాలి. అయిపోయిందండి. ఇంకా నేను ఒక 10 నిమిషాల తర్వాత ప్లేట్లో పెట్టుకుని చూసాను. నేను కప్పులో ప్లేట్లో తీసేసాను. రైస్ కూడా పెట్టుకున్నాను టేస్ట్ చూడటానికి. కర్రీ ఎంత బాగా వచ్చిందో. అసలు వాటర్ నీళ్ళు అన్నది వేయలేదు నేను, ఓన్లీ ఆయిల్లోనే వేగాయి అన్నీ ఉడికాయి. చాలా సింపుల్గా వండేసుకోవచ్చు. మన క్యాబేజ్ అంటే పచ్చెనగపప్పు ఉంటే కర్రీ కింద ఇలా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అసలుకి చాలా బాగుంది. ఇప్పుడు తినాలా అని అంత టేస్టీగా అనిపిస్తుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. పచ్చిశనగపప్పు చక్కగా మనకి నోట్లో తిన్నప్పుడు పండ్లకి తగిలి చాలా బాగుంది. టేస్టీగా ఉంది. కర్రీ చాలా అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ వండుకోవాలనిపిస్తుంది మీకు కూడాను, అంత బాగుంది. చాలా టేస్టీగా ఉంది. సూపర్.